యువత పోరుపై ఏపీ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. విజయవాడలో యువత పోరుకు అడ్డంకులు సృష్టించిన పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని బారికేడ్లను ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ గేటు వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. జై జగన్ నినాదాలతో జిల్లా కలెక్టరేట్లు హోరెత్తిపోతున్నాయి. ప్రస్తుతం పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చాలా మంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి దాన్ని 93% పెంచి 93% విద్యార్థులకు ప్రైవేటు కాలేజెస్లో కానీ మరి ప్రభుత్వ కళాశాలల్లో కానీ మొత్తం 93% విద్యార్థులకు ఉచితంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వారు చదువుకునేదానికి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా మరి అనేక రకాల 5 సంవత్సరాల్లో సేవలు అందించడం జరిగింది. మరి ఈరోజు 5వ త్రైమాసికం జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అటు పేద విద్యార్థులు చదువుకునేదానికి అవకాశం ఇవ్వకుండా ఇటు యాజమాన్యాలు, కాలేజీ యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో కలిగింది. మరి దాదాపు 72,000 నిరుద్యోగ భృతి ఇప్పుడు దాకా కలుపుకుంటే ప్రతి నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పేద విద్యార్థులు చాలామంది ఈరోజు చదువుకునే అవకాశం లేకుండా వారు పొలాలలో పోయి వ్యవసాయం చేసుకునేదానికి కూలీలుగా పనిచేసే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లు చంద్రబాబు నాయుడు దేన్ని కూడా పట్టించుకోకుండా ఒక కక్ష సాధింపుగా దీన్ని అంతా కూడా వ్యవహారాన్ని చేస్తూ ఉన్నాడు. మరి 18,000 కోట్లు దాదాపు మనం విద్యా దీవెనకు, జగనన్న విద్యా దీవెనకు, జగనన్న వసతి దీవెనకు మనం ఖర్చు చేయడం జరిగింది. మొన్న డిసెంబర్ దాకా తీసుకుంటే విద్యా సంవత్సరంలో 12,809 కోట్లు విద్యా దీవెనకే ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అమ్మఒడి లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు, 3వ తరగతి నుంచినే విదేశాల్లో చదువుకునేదానికి అవకాశం కల్పించాలని ఏదైతే టోఫెల్ నిర్వహించే పరిస్థితి ఉన్నదో అది కూడా లేదు. మరి సబ్జెక్టు టీచర్స్ను కూడా రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా సిబిఎస్ఈ కానీ సిబిఎస్ఈనే కాకుండా ఐబీ ద్వారా కానీ 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంట్ ఇవేవి కూడా లేవు. ఈరోజు పూర్తి స్థాయిలో అందరినీ కూడా నిరాశకు గురి చేసి విద్యార్థులందరూ కూడా చదువుకునేదానికి ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించి ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థుల మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద కక్ష సాధింపుగా పనిచేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దాదాపు 7,200 కోట్లు 20 లక్షల ఉద్యోగాలు కానీ లేకపోతే వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే సంవత్సరానికి 7,200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఒక పైసా కూడా ఇప్పుడు దాకా ఖర్చు చేయలేదు. మరి అదే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి ప్రభుత్వం దాదాపు 8,000 కోట్లు ఖర్చు చేసి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాంట్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి కూడా చేసి అడ్మిషన్స్ కూడా అవకాశం కల్పించారు. చంద్రబాబు పరిపాలన విద్యార్థులు, యువత పాలిట ఒక శాపమని మండిపడ్డారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. ఎన్నికలకు ముందు గొప్ప గొప్ప మాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు హామీల అమలు నుంచి పారిపోతున్నారని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలంటున్న శైలజానాథ్తో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాటను ఉధృతం చేసింది. యువత పోరుకు పెద్ద ఎత్తున యువత నుంచి అదేవిధంగా విద్యార్థుల నుంచి స్పందన లభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మన ముందు
మాజీ మంత్రి శైలజనాథ్ గారు ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత పోరుని ఏ విధంగా చూస్తున్నారు శైలజనాథ్ గారు? ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్, ఎందుకంటే పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, లేకుంటే యువతీ యువకులు కావచ్చు, సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో పెద్ద తెలియని కారణం అంటే ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు తన సహజ శైలిలోనే ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఇంకో మాట మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజున వాళ్ళు చెప్పిన మాట ప్రకారం రాష్ట్రం అప్పుల్లో ఉంది, జగన్ అప్పుల్లో పెట్టాడు దీని అని ఒక అబద్ధాలు చెబుతూ ఎలక్షన్లో పాల్గొన్నారు. పిల్లల చదువు ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం వలన ఫీజులు గవర్నమెంట్ కట్టడం వల్ల మాత్రమే అందరూ చదువుకోగలిగారు. ఈ రోజున మారుమూల ప్రాంతాల్లో కూడా ఐటీ ఇంజనీర్లు, ఐటీ సెక్టర్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అది కేవలం రాజశేఖర రెడ్డి ఆలోచన విధానం. అట్ ద సేమ్ టైం దాన్ని కంటిన్యూ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. ఈ రోజున రావాల్సిన డబ్బులు 3,700 కోట్లు ఉంటే ఆఖరికి అప్పులు తీర్చాలి. గవర్నమెంట్ ఏదైనా సరే నీ అప్పులు నా అప్పులు ఉండవు, చంద్రబాబు నాయుడు అప్పులు ఇంకో అప్పులు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పులు ఉంటాయి. ఆ మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది విద్యాశాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ. సో ఫీజులు కట్టకుండా పిల్లల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. హాల్ టికెట్లు ఇవ్వడం లేదు, కొన్ని చోట్ల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, కొన్ని చోట్ల ఇదే ఊర్లో చూసినాం మనం. ఆఖరికి రైతు ఒక తండ్రి ఆత్మహత్య చేసుకున్న దానికోసం ప్రయత్నం చూసాం. చాలా ప్రాంతాల్లో ఆఖరికి ఇదే కార్యక్రమం. విజయవాడలో అయితే ఒక రోజు రాత్రి అంతా రోడ్డు మీదనే చలికున్న సంఘటన చూసాం మనం విజయవాడ స్కూల్లో. అట్లా చంద్రబాబు నాయుడు తొలి సంతకాలకి ఏమి రాజశేఖర రెడ్డి గారా ఏమే నాకు చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకానికి ఏమీ ఉండదు. ఆ రోజున ఒక వార్త, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ దానికోసం పనికి వస్తుంది. మెగా డిఎస్ అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పాలి. ప్రస్తుతానికి రాష్ట్రంలో అన్ని ఖాళీలను కూడా అసలు నింపాలి. ఈ రోజున 16,000 ఇస్తాం చెప్తూనే అన్నారు. 1 year అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. సో చంద్రబాబు నాయుడు గారి మాటల్ని యథాతథంగా నమ్మడం అంటే అసలు మనల్ని మనం మోసం చేసుకోవడమే. కాబట్టి ఈ రోజున విద్యార్థుల కోసం ఆ పైసలు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది, రిలీజ్ చేయాలి. ఎందుకంటే అప్పులు 1,00,000 కోట్ల పైన అప్పులు తెచ్చుకున్నారు ఇప్పటికే. అట్లాగే నిరుద్యోగ యువకుల గురించి చాలా పెద్ద ఎత్తున మాట్లాడి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అసలు ఒక ఉద్యోగం ఇంతకు వచ్చిన పాపాన పోలే అనేక లక్షల మంది వాలంటీర్ లాంటి ఉద్యోగాలు, కొన్ని లక్షల ఉద్యోగాలు ఈరోజు తీసేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో మీరు ఖచ్చితంగా ఈ అంశాన్ని వెనక్కి తీసుకోవాలి. ఫీజులు కట్టాల్సిందే, పిల్లలకి 3,000 రూపాయలు ఇవ్వాల్సిందే, అట్లాగే 20 లక్షల ఉద్యోగాలకి ముందు అడుగు వేయాల్సిందే. దానిపైగా ప్రభుత్వ మెడికల్ కళాశాలని మీరు ప్రైవేటుకి అమ్మడానికి ఏమాత్రం వీలు లేదని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మీరైతే సమస్యలు తీరేంత వరకు పోరాటాలు ఉధృతం చేస్తూనే ఉంటాం, ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటామని చాలా స్పష్టంగా మాజీ మంత్రి శైలజనాథ్ పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఇచ్చిన మాట మేరకు, తొలి సంతకం పెట్టిన మేరకు ఖచ్చితంగా మెగా డిఎస్సిని భర్తీ చేయాల్సిందే, వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా ప్రతి ఒక్క నిరుద్యోగికి ఇవ్వాల్సిందేనని చాలా స్పష్టంగా మాజీ మంత్రి శైలజనాథ్ గారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియోస్ శ్రీనివాస్ శివారెడ్డి సార్ కడపలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కొట్టినారు. ఈ సంవత్సరం మందికి ఇస్తారంటే 1,20,00,000 మందికి గాను అది ఇయ్యరు. సగం మందికి ఇచ్చి సగం మందికి ఇచ్చిన సగం మంది కూడా డబ్బులు ఈరోజు పడని పరిస్థితి ఈ రోజుకి ఉంది. ఏ ఒక్క హామీ కూడా మీరు రైతు భరోసా అన్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6,000 కాకుండా మేము 20,000 ఇస్తామన్నారు. 6 లేదు 20 లేదు, మొత్తం 26,000కు గుండుసున్నా చుట్టినారు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసినారు, సచివాలయాలు నిర్వీర్యం చేసినారు, వాలంటరీ వ్యవస్థ ఎత్తేసినారు, ప్రజా సమస్యలు గాలికి వదిలేసినారు. మీరు చేస్తాండేది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను రోడ్డు మీదనే పెట్టాలా, జైల్లోనే పెట్టాలా. కక్ష సాధింపు చర్యలో భాగంగా మమ్మల్ని జైల్లోనే పెట్టాలా, లేదంటే మీరు చేసే విధవపరులకు నిరసన చేసే కార్యక్రమంలో మేము మా తమ్ముళ్ళము చెల్లెళ్ళందరూ రోడ్డు మీద వచ్చి సంసారం చేయాల్సిన పరిస్థితి పెట్టినారు. ఇది మీరు చేస్తా ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఇది మంచి పద్ధతి కాదు. మీరు తప్పనిసరిగా మీరు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ మరొకసారి జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ నిరసన వ్యక్తం చేసినప్పుడు వినతి పత్రం తీసుకునే దానికోసం ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.